యాక్చువల్‌గా శ్రీకాంత్ అయ్యర్ గారి గురించి మీకు తెలుసు కదా! సో, ఆయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటారు. అలాగే యాక్టింగ్ పరంగా ఆయనకి మంచి మార్క్సే ఉన్నాయన్నమాట. అయితే ఆయన మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళబోతున్నారు. అలాగే మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు అని న్యూస్ వస్తుంది. సో, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే సినీ రంగంలో చాలా మందికి ఇప్పుడు యంగ్ హీరోలే వాళ్ళు పెళ్ళొద్దనుకొని కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు. కానీ రీసెంట్ టైమ్స్‌లలో మనకి నరేష్ ఇంకా పవిత్ర వీళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళది రిలేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళదే అనుకుంటా ఎక్కువ వైరల్ అయింది, ఎక్కువ మాట్లాడుకుంటే వీళ్ళది. ఎందుకంటే ఈయన శ్రీకాంత్ అయ్యంగార్ ఎవరైతే ఉన్నారో ఈయన సినిమాలలో మంచి పేరే ఉంది. కామెడీ రోల్స్ చేస్తారు, సీరియస్ రోల్స్ చేస్తారు, ఫాదర్ రోల్స్ చేశారు, అండ్ ఆర్జీవి గారితో కూడా మూవీస్ చేశారు. యాక్టింగ్ పర్టికులర్ గా డిఫరెంట్ మోడ్యులేషన్ లో ఆయన చాలా ఈజీగా చేయగలుగుతారు. అవును, అంటే అది సీరియస్ అయినా సరే, కొంచెం ఆ క్యారెక్టర్ కి లెంత్ ఎక్కువ ఉన్నా సరే ఆయన ఏదైనా కూడా మేనేజ్ చేయగలుగుతారు. అయితే ఆయనకి సంబంధించి ఆయన ఒక 40+ ఉండొచ్చు ఇప్పటికి. ఆయన ఏజ్ మిడిల్ ఏజ్ లో ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వినేసారు కానీ చాలా మంది షాక్ అయ్యారు. అది కూడా ఎవరిని అంటే జ్యోతి. అయితే తిన్నకి సంబంధించి మనం దరువు మూవీలో, అదే విధంగా కొన్ని సినిమాస్లలో, పాత సినిమాస్లలో ఎక్కువగా కొంచెం అడల్టరేటెడ్ కంటెంట్ ఉంటుంది. అదే విధంగా కొంచెం మంచి క్యారెక్టర్స్ కూడా చేశారు. అలా తాను యాక్టింగ్ ఉంటది. అదే విధంగా కొన్ని షోస్లలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లా తనకంటూ కూడా ఉంది ఫేమ్. కానీ ఈయన ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకున్నది, హగ్ చేసుకున్న వీడియో ఒకటి ఆయన అకౌంట్ లోనే పెట్టడంతో ఇంకా నెక్స్ట్ పవిత్ర లోకేష్ లాగా అయింది వీళ్ళిద్దరిది. అదే విధంగా పవిత్ర నరేష్ వీళ్ళిద్దరు సేమ్ వాళ్ళలాగానే ఇంకో కపుల్ వచ్చింది మనము రాబోతుంది. అంటే ఆబ్వియస్లీ శ్రీకాంత్ అయ్యంగార్ ఏంటంటే ఎప్పుడు కొంచెం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఆయన బిఫోర్ ఒకసారి ఏపీ ప్రభుత్వంలో మందు గురించి ఒకసారి మాట్లాడారు. సో తర్వాత మొన్న ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రివ్యూస్ పైన మాట్లాడారు, కాంట్రవర్సీగా మాట్లాడినారు. అదే అంటే ఎప్పుడు న్యూస్లలో అయితే ఉంటారు. అండ్ తినే ఎక్కువగా బయటకు రాకపోయినప్పటికీ ఆయన అయితే ఎప్పుడు న్యూస్లలో ఉంటారు. ఇట్లా న్యూస్లలో ఉండడము, అదే విధంగా జనాల్లో ఒక ఐడెంటిఫై ఫేసెస్ ఇట్లా చేస్తారు కంటే కొంతమంది కమెంట్స్ ఏమైనా ఉన్నాయి తెలుసా, ఈ ఏజ్ లో మీకు అవసరమా పెళ్లి చేసుకోవడం? అంటే నేను ఇప్పుడు వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారా, నేను దానికి అగెనిస్ట్ అవ్వలేను. బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ అవి పెళ్లి చేసుకోండి. ఏంటంటే ఒక వ్యక్తి లైఫ్ లోకి వెళ్ళే బదులు ఫస్ట్ మనం ఒక లిమిట్ వరకు బాగుంటది. సో వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు రిలేషన్ లోకి వెళ్తారా లేదా వెళ్ళరా అనేది వాళ్ళ ఇష్టం. బట్ ఇప్పుడు ఎట్లా అంటే ఏమైపోతుంది తెలుసా, ఇప్పుడు ఇలాంటివి ఇండియాలో నాట్ యాక్సెప్టబుల్. ముద్దులు పెట్టుకోవడాలు, హగ్గులు చేసుకోవడాలు, ప్రైవేట్ గా ఉన్న ఫొటోస్ ని పబ్లిక్ గా పెట్టడాలు ఈ మధ్య బాగా అవుతుంది. కానీ నిజానికి ఇండియాలో ఇలాంటివి చేస్తే క్రిమినల్ అఫెన్స్ వేస్తారు, కోర్టుకు కూడా వెళ్తుంది. అంత సీరియస్ ఇష్యూస్ ఇటువంటి. ఇంకా ఆయన దాని కింద ఏమని పెట్టారంటే ఐ హావ్ బీన్ క్రష్డ్ బై మై క్రష్ అంట. సో అది ఎంత వెటకారంగా అనిపించండి, చాలా మంది దానికి కామెంట్ చేశారు. అదే విధంగా ఈవెన్ అవర్ గాడ్స్ ఆర్ రెడీ టు మేక్ అస్ వన్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని చాలా మందికి ముందు నుంచే డౌట్ ఉన్నప్పటికీ ఈయన ఇంకా క్లారిటీ ఇచ్చేసారా నేను పెళ్లి చేసుకోబోతున్నా అని. సో మీరేమనుకుంటున్నారు, ఈ ఏజ్ లో అంటే పెద్ద హీరోలే ఇంకా వద్దులేండి పెళ్ళెందుకు, కెరియర్ ఫోకస్ చేద్దాం, మరి వీళ్ళు ఇలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టా కాదా పక్కన పెట్టేస్తే అది వాళ్ళకి కంఫర్టబుల్ అనిపించినప్పుడు, వాళ్ళ ఒక రిలేషన్షిప్ లో వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ ఒపీనియన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ ని గౌరవించడం మన బాధ్యత. సో మనం రెస్పెక్ట్ ఇద్దాం. సో వాళ్ళ రిలేషన్ ని ఎలా లీడ్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం కాబట్టి సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకన్నా ఉంటే. సో సోషల్ మీడియాలో మాత్రం చాలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఆయన ఎంత హీరో అయినా, ఆయన ఎంత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా కూడా ఆయనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటది. అండ్ వాళ్ళకి ఇటువంటి మనం చాలానే వింటూ ఉంటాం. అంటే ఏజ్ లవ్ డజంట్ హ్యావ్ ఎనీ ఏజ్ అంటారు కదా. ఆబ్వియస్లీ వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. కానీ తప్పుడుగా కమెంట్ చేసి వాళ్ళు మళ్ళీ దాని గురించి బాధపడేలాగైతే చేయకండి. సో మీరేమనుకుంటున్నారు, ఆయన పెళ్లి చేసుకోవడం కరెక్టేనా ఏంటనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి.